మన సరైనటువంటి విధానానికి అనుకుంటే ఆ ప్రభుత్వాలు ఉండవు. పేదవాళ్ళంతా ఈ 100% 90% మనమే. 80-90% అంతా కూడా పేదవాళ్ళమే ఉన్నాం. మనం ఓట్లు వాళ్ళకేసి ధనవంతులకు, భూస్వాములకు, కాంట్రాక్టర్లకు, రియల్ ఎస్టేట్ చేసే వాళ్లకు, దోపిడి దొంగలకు ఓట్లేసి మన బతుకులు మార్చమని అంటున్నాం. మార్చుతారా? స్వాతంత్రం వచ్చి 2 సంవత్సరాలు ఇది చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పటికీ మనకి ఇల్లు లేదు కదా, ఇప్పటికింత ఎక్కడ భూమి లేదు కదా, ఇప్పటికీ మనకు కావాల్సినటువంటి ఆత్మగౌరవంతో బతికే పరిస్థితే లేదు కదా. ఇవన్నీ కూడా వాళ్ళకే ఓట్లేసి అధికారం ఇచ్చినా కూడా జరగడం లేదు కదా. కాంగ్రెస్ అయినా అంతే, టీఆర్ఎస్ అయినా అంతే, బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటిదైనా ఆడుకునేటువంటి పద్ధతి కొనసాగుతున్నప్పుడు ఇప్పటికైనా మనం అర్థం చేసుకొని మన సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. పోరాడితేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆ రకంగా ప్రశాంతంగా, శాంతియుతంగా ఇక్కడ నుంచి పాదయాత్రగా వెళ్తాం. గాంధీ మార్గాన్ని వెళుతున్నాం మనం. గాంధీని పెద్ద ఆదర్శవంతంగా తీసుకుంటుంది కదా కాంగ్రెస్ పార్టీ. మొత్తం 5,000 కోట్లతోనే ఇక్కడ గాంధీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మరి ఆ గాంధీ చెప్పినటువంటి పద్ధతిలోనే మేము ప్రశాంతంగా, శాంతియుతంగా పాదయాత్ర చేస్తాం. చేయనియండి. పాదయాత్ర కూడా చేయనివరా? మామూలుగా ఓట్ల మీద నడిచి కూడా పోనివరా? ముఖ్యమంత్రికి దరఖాస్తు అంటే ఇవ్వమంటే కూడా ఇవ్వనివ్వరా? ఇవ్వకపోతే ప్రతిఘటించి ఇచ్చి తీరుతాం మేము. ఆడుకున్నటువంటి పద్ధతుల్లో మనమందరం కూడా ఇప్పుడు సిద్ధం కావాలా. మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. మహిళలు తెగబడితే ప్రభుత్వాలు తారుమారైతాయి. మహిళల్ని తక్కువ అంచనా వేయొద్దు. మహిళల మీద తిరగబడిందంటే వాళ్ళు కొంగుని అడుగుకు దుక్కిందంటే ప్రభుత్వాలంతా కూడా తారుమారైనటువంటి చరిత్ర ఉంది. ఇప్పుడు కూడా అదే జరగబోతుంది. అందుకే ప్రశాంతంగా జరగనివ్వమని చెప్పి అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు కూడా శాంతియుతంగా, ప్రశాంతంగా అందరూ ఈ పాదయాత్రలో పాల్గొనాలని, మీతో పాటు మేమందరం కూడా పాల్గొంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.